నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పాకిస్తాన్ అణుకొండలపై భారత్ డ్రోన్ పేలుడు. ఆపరేషన్ సింధూర్ మిస్టరీపై సిడిఎల్ అనిల్ చౌహాన్ సంచలన నిజాలు. రాత్రికి రాత్రే కిరాణా హిల్స్ ఊగిపోయింది. ఇన్నాళ్ల తర్వాత పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన భారత మాజీ సైన్యాధిపతి. ఇక పాక్ డీజీఎంఓ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినా ఆగని ధ్వంసకాండ. సర్గోదాపై దాడులకు గో హ్యాడ్ పర్మిషన్ ఇచ్చిన రాత్రి ఏం జరిగింది? పాక్ అణుస్థావరం వద్ద ఆ డ్రోన్ ఊచకోత, బొలారి ఎయిర్ బేస్ బూడిద, స్పేస్ ఫోర్స్ శాటిలైట్లు షాక్. 2025 మే నెల పసిఫిక్ నుంచి పర్షియన్ గల్ఫ్ వరకు అంతర్జాతీయ జియోపాలిటిక్స్ నిప్పులు కొలిమిలా రగులుతున్న సమయం. సరిగ్గా అదే సమయంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఒక నిశ్శబ్ద సమరం మహాసంగ్రామంగా మారింది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది భారతీయుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులు అకృత్యానికి ప్రతీకారంగా భారత్ ప్రయోగించిన అణ్వాయుధ ప్రతిస్పందన ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయిన ఈ సైనిక చర్యలో ఒక అత్యంత రహస్య సంచలనం దాగి ఉంది. అదే పాకిస్తాన్ అణుకొండలు అని పిలిచే కిరాణా హిల్స్పై జరిగిన ఆ మిస్టరీ దాడి. ఇన్నాళ్ళుగా ప్రపంచ సైనిక నిపుణులను, శత్రుదేశ నిఘా వర్గాలను వణికించిన ఆ దాడుల వెనుక అసలు నిజం ఏంటి? పాక్ ప్రభుత్వం శాంతి చర్చల కోసం అర్జిస్తున్న వేళ భారత ఆర్మీ చీఫ్ ఇచ్చిన ఆ డెడ్లీ కమాండ్ ఏంటి? భారతదేశ మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్వయంగా వెల్లడించిన ఆ మైండ్ బ్లాంకింగ్ అంతర్జాతీయ థ్రిల్లర్ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్కు ముందు అసలు డ్రామా ప్రారంభమైంది. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉన్నాయో లేదో తెలియని ప్రశాంతతను తేల్చుకుంటూ ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. 26 మంది అమాయక భారతీయ రక్తంతో ఆ నేల ఎరుపెక్కింది. సరిహద్దు అవతల నుంచి నడిచిన ఈ ఉగ్ర కుట్రపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. మే 7వ తేదీన భారత త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టాయి. ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కన్నా అత్యంత అధునాతనమైన కిల్లర్ స్ట్రాటజీని ఈసారి భారత సైన్యం అమల్లోకి తెచ్చింది. గతంలోలా కాకుండా ఈసారి శత్రువు ఊహించని విధంగా లోయర్ ఎయిర్ స్పేస్ అంటే తక్కువ ఎత్తులోని గగనతలాన్ని భారత్ వేదికగా ఎంచుకుంది. పాకిస్తాన్ గగనతల రాడాలను తప్పించుకుంటూ నేరుగా దూసుకెళ్లే లాయిటరింగ్ మ్యూనిషన్లు, కిల్లర్ డ్రోన్లు, అటాక్ హెలికాప్టర్లతో శత్రు స్థావరాలపై విరుచుకుపడేలా వ్యూహం సిద్ధమైంది. సర్గోదా మిలిటరీ బేస్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు, రాడార్ నెట్వర్క్ లక్ష్యంగా భారత్ తన ఆధునిక లాయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్లను గాల్లోకి వదిలింది. అయితే మే 8వ తేదీ రాత్రి పాకిస్తాన్లోని సర్గోదా పరిసర ప్రాంతాల నుంచి ఒక విస్మయకర వార్త అంతర్జాతీయ మీడియాకు పొక్కింది. సర్గోదాకు ఉత్తరాన ఉన్న కిరాణా హిల్స్ పర్వతాల నుంచి దట్టమైన పొగలు, నిప్పులు ఎగిసిపడుతున్న దృశ్యాలు ప్రచారమయ్యాయి. కిరాణా హిల్స్ అంటే సాదాసీదా ప్రాంతం కాదు. పాకిస్తాన్ తన రహస్య అణ్వాయుధాలను, మిస్సైల్ టెక్నాలజీని దాచి ఉంచిన భూగర్భ బంకర్ల సామ్రాజ్యం. భారత డ్రోన్లు నేరుగా పాకిస్తాన్ అణుకొండలపై విరుచుకుపడ్డాయా? భారత్ ఉద్దేశపూర్వకంగానే పాక్ అణు వ్యవస్థలను టార్గెట్ చేసిందా అన్న వార్తలతో ఇస్లామాబాద్ ఉలిక్కిపడింది. ఈ అంతర్జాతీయ మిస్టరీపై తాజాగా న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వేదికగా మాజీ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అసలు నిజాలను బహిర్గతం చేశారు. మేము కిరాణా హిల్స్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోలేదు. సర్గోదా చుట్టుపక్కల శత్రు రాడాలను తుత్తునీలు చేయడానికి మేము లాయిటరింగ్ మ్యూనిషన్లను పంపాం. ఈ అధునాతన డ్రోన్లు దాదాపు 2 గంటల పాటు గాల్లో తిరుగుతూ శత్రు రాడార్ సిగ్నల్స్ కోసం వేచి చూశాయి. ఆ సమయంలో రాడార్ సిగ్నల్ దొరక్కపోవడంతో గాల్లో ఇంధనం అయిపోయాక ఆ డ్రోన్ వెళ్ళి అక్కడ ఉన్న కొండల్లో ఒకదాని ఢీ కొట్టి పేలిపోయింది. అదే ఆ పొగలకు కారణం అని సిడిఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. కానీ ఈ ఆపరేషన్లో అసలైన డ్రామా ఇక్కడే మొదలైంది. ఒకవైపు భారత సైన్యం దాడికి తట్టుకోలేక పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత అధికారులకు ఫోన్లు చేస్తూ శాంతి చర్చల కోసం విజ్ఞప్తులు చేయడం ప్రారంభించింది. మరి సరిగ్గా పాకిస్తాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన ఆ ఉత్కంఠభరిత క్షణాల్లోనే భారత వైమానిక దళాధిపతి సిడిఎస్ అనిల్ చౌహాన్ను సంప్రదించారు. పాక్ చర్చలకు వస్తుంది. ఇప్పుడు సర్గోదా ఎయిర్ బేస్పై దాడి చేయాలా వద్దా అని ప్రశ్నించారు. దానికి అనిల్ చౌహాన్ క్షణం కూడా ఆలోచించుకోకుండా వెళ్ళండి, దాడి చేయండి, శత్రువును కోలుకోలేని దెబ్బ తీయండి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. మరి భారత సైన్యం అంతటితో ఆగలేదు. సర్గోదాతో పాటు మరో 2 కీలక పాకిస్తాన్ వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేయాలని ఆర్మీ నిర్ణయించింది. అందులో మొదటిది పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రతిష్టాత్మక స్కార్దు ఎయిర్ బేస్. అయితే చివరి నిమిషంలో స్కార్దు ప్రాంతంలో వాతావరణం దారుణంగా దెబ్బతినడంతో భారత వైమానిక దళం తక్షణమే తన ప్లాన్ మార్చుకుంది. స్కార్దు స్థానంలో పాకిస్తాన్కు అత్యంత కీలకమైన బొలారి వైమానిక స్థావరం వైపు భారత యుద్ధ విమానాలు దూసుకువెళ్లాయి. మే 10వ తేదీన భారత వైమానిక దళం జరిపిన ఆ మెరుపు దాడికి బొలారి ఎయిర్ బేస్ పునాదులు కదిలిపోయాయి.
బొలాడీలోని ప్రసిద్ధ మిలిటరీ హ్యాంగర్పై భారత క్షిపణులు నిప్పులు వర్షం కురిపించాయి. ఈ దాడి తీవ్రతకు ఆ భారీ హ్యాంగర్ పైకప్పుకి పెద్ద రంధ్రం కూడా ఏర్పడింది. దాని శకలాలు 100 మీటర్ల దూరం వరకు ఎగిసిపడ్డాయి. అమెరికా, చైనాలకు చెందిన ప్రముఖ ప్రైవేట్ శాటిలైట్ తీసిన ఉపగ్రహ చిత్రాలు ఈ ధ్వంసకాండను స్పష్టంగా రికార్డు చేసి ప్రపంచానికి చూపించాయి. చిత్రం ఏమిటంటే, తమ దేశంలోని మిలిటరీ స్థావరాలపై భారత్ ఏ స్థాయిలో విరుచుకుపడిందో అంచనా వేయడానికి పాకిస్తాన్ సైన్యం దగ్గర కనీస సాంకేతికత కూడా లేకపోయింది. తమ ఆస్తి నష్టాన్ని తెలుసుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అమెరికా, చైనా వాణిజ్య ఉపగ్రహాల డేటా కోసం ప్రాధాయపడింది. కానీ భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్లో చూపిన వ్యూహాత్మక రహస్యాల ముందు శత్రువుకు ఏమీ ఆధారాలు దొరకకుండా పోయాయి. త్రివిధ దళాల మధ్య అపూర్వమైన సమన్వయం, కమాండ్ సెంటర్ల కళ్ళకు కనిపించే పారదర్శకత సమాచారం, నాడు దేశ రాజకీయ నాయకత్వం సైన్యానికి ఇచ్చిన పూర్తి ఆపరేషనల్ స్వేచ్ఛ భారత్కు ఈ చారిత్రక విజయాన్ని కట్టబెట్టాయి. మే 10న రెండు దేశాల డీజీఎంఓల సంప్రదింపుల తర్వాత కాల్పులు విరమణ జరిగినప్పటికీ ఆపరేషన్ సింధూర్ వేదికగా భారత్ నిరూపించిన గగనతల సార్వభౌమత్యం, అలాగే కిరాణా హిల్స్ వేదికగా జరిగిన ఆ డ్రామా ప్రపంచ సైనిక చరిత్రలోనే ఒక అపూర్వమైన అధ్యాయంగా నిలిచిపోతుందనలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. 9 న్యూస్.